విధంగా కొట్లాడినా రేపు కూడా అదే విధంగా కొట్లాడుతాం. ఓకే అండి. ఎస్ చరణ్ కౌశిక్ గారు, సో ఇక్కడ మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ కి? మేడం చాలా స్పష్టంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కామెంటే కాదు, సుప్రీంకోర్టులో కూడా హైదరాబాద్ రాజధాని ఇప్పటికే వదులుకున్నాం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్ కూడా ఆర్గ్యుమెంట్ చేసిండు. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా 3 పరిష్కార మార్గాలు చూపించింది. ఆర్టికల్ 32 కింద తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పోలవరం నిర్మిస్తున్నారు, పోలవరం అనుసంధాన నల్లమల్ల సాగర్ నిర్మిస్తున్నారు, దీనివల్ల గోదావరి నుంచి 200 టీఎంసీలు తీసుకెళ్తున్నారు, ఇదే తెలంగాణ వాటర్ని దెబ్బతీస్తుందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. దీనికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, డిపిఆర్ ఫైనల్ కాదు కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పేసి మేము సుప్రీంకోర్టు పోతే ఆంధ్ర ప్రభుత్వం తరఫున వాదనలు, ఆంధ్ర ప్రభుత్వం తరఫున లాయర్లు డిపిఆర్ ఫైనల్ చేయడం కొరకే, ఫీజిబిలిటీ లాంటి కొరకే మేము టెండర్లు పిలిచాం. అంటే మేము టెండర్లు పిలిచినాం అనేది చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకుంది. తెలంగాణ వాదన ఏపీ కొట్టి పారేది లేదు. కాకపోతే అప్పుడు ఏమని చెప్పినట్టే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడిగింది ఏమిటంటే ఫీజిబిలిటీ కొరకు కొంత ఖర్చు పెడతారో అప్పుడు ఆపమని చెప్పేసి ఎవరైనా అడిగితే మేము చాలా ఖర్చు పెట్టామని చెప్పేసి అంటారు కదా, వేస్ట్ ఖర్చు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద ఏం చెప్తుందంటే దేశంలో ఎవరైనా హక్కులు భంగం జరిగినప్పుడు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు పోవచ్చు, ఎవరైనా కూడా సాధారణ పౌరుడైనా రాష్ట్రాలైనా ఎవరైనా పోవచ్చు. సుప్రీంకోర్టు ఏమి సూచించిందంటే ఆర్టికల్ 32 కింద కాదు మీరు రావాల్సింది, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేయండి, కేంద్రానికి రాష్ట్రానికి వాదాలు, 2 రాష్ట్రాల మధ్య వివాదాలు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దాంతో ఏం చేసినాం, ఇప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదించి మరి అదేవిధంగా 131 కింద సుప్రీంకోర్టులో వాదన, అదేవిధంగా స్పెషల్ సూట్ ఫైల్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అదే రెండవ సూచన ఏం చేసిందంటే ఏపీ తెలంగాణ మధ్య జనరల్ పరిష్కరించడానికి కమిటీలు వేసిందిగా దాని ముందు పరిష్కరించాం. ఇప్పటికే అపెక్స్ కమిటీ కావచ్చు, కేఆర్ఎంపీ కావచ్చు, జిఆర్ఎంపీ కావచ్చు, తర్వాత ఏదైతే మన 12 మంది తోటి కమిటీ వేయడం జరిగింది కదా, తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది, ఆంధ్ర రాష్ట్రం నుంచి 9 మంది, మిగతా 9 మంది కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులతో కమిటీ దాని ముందన్న సూచించుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. 2 రాష్ట్రాలకు కలిసి కూర్చొని మధ్యవర్తిత్వం చేసుకోండి అని చెప్పింది. ఇది మధ్యవర్తిత్వం కుదిరే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే జల వివాదాలకు సంబంధించి 2 మధ్య రాష్ట్రాల మధ్య అంతర్గత చాలా పెద్ద ఎత్తున దూరం వెళ్లిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకునే పరిస్థితి లేదు, ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది కూడా సాధ్యం కాని పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ ఏమంటుందంటే కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతాం. ఎందుకంటే 811 టీఎంసీ కావచ్చు, లేకపోతే 1011 టీఎంసీలు అయినా కూడా 50%, అంటే దాదాపు. అంటే ఒక పాయింట్ అండి కౌశిక్ గారు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బట్ ఎట్ ది సేమ్ టైం ఒక మాట ఇందాక అన్నారు, అటు ఇక్కడ కేసీఆర్ ఒప్పుకోరు, అక్కడ జగన్ ఒప్పుకోరు, కాబట్టి ఇది ముందుకు వెళ్ళదని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒకసారి దాని గురించి క్లారిటీ ఇస్తారా? అంటే ఒకవేళ కేసీఆర్ గాని అక్కడ జగన్ గాని ఒప్పుకోకపోతే ఇది ముందుకు వెళ్ళదా? మేడం ఇక్కడ కేసీఆర్ గారు ఒప్పుకుంటే, కేసీఆర్ గారు ఒప్పుకుంది 299 టీఎంసీలు మాత్రమే. కానీ మీ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము పరివారక ప్రాంతం 71% ఉంది కాబట్టి మాకు 500 పైచిలుకు టీఎంసీలు రావాలి. కాకపోతే సరే అది కాకపోయినప్పుడు కనీసం 500 టీఎంసీలు అయితే మాకు 50% 80% లో తగ్గే ప్రసక్తి లేని చెప్పేసి మేము సుప్రీంకోర్టులోనే ఆర్టికల్ 32 కింద ఆల్రెడీ సుప్రీంకోర్టులో అదేవిధంగా కేసు మీద ఆల్రెడీ అడ్వకేట్ పెట్టి ఫైట్ చేస్తాం. ఒక క్యాప్షన్, ఒక పాయింట్ అన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో, సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటున్నాము, దీనివల్ల తెలంగాణకు అన్యాయం ఏమీ జరగదు, దీనిపైన రాజకీయాలు వద్దు అంటూ కూడా క్లియర్ గా ఒక మాట అన్నారు. మేడం ఇక్కడ సముద్రంకి వెళ్లే నీళ్లు వాడుకోని చెప్పింది మేం కాదు. కేసీఆర్ గారు పట్టిసీమ కట్టిన, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టినప్పుడు సముద్రంలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు మేల్కొల్పిందే కేసీఆర్ గారు. అదేగా పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీలో ప్రశంసించి మాట్లాడిండు. ప్రశంసించి మాట్లాడిన తర్వాత ఆనాడు పట్టిసీమను అడుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారినేమో ప్రగతి భవన్ పిలిపించి మాట్లాడిరు. అదేవిధంగా రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తారు. పోతిరెడ్డి వాడు ఒక్క 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలు, అంటే 6 టీఎంసీలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పట్టిసీమ సంబంధించినటువంటి ఏదైతే 6 టీఎంసీలు పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా వీళ్ళు సంబంధించి దాదాపు 400 టీఎంసీలు సంవత్సరానికి మొత్తం పెద్ద ఎత్తున తరలించుకోబోతూ రాయలసీమకు సంబంధించిన పాయింట్లు కూడా ఆయన కూడా ఒక పాయింట్ అన్నారు, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు మేము ఈ రకంగా అడ్డుపడలేదు, ఈవెన్ మేము కూడా మా టైంలో దేవాదుల కానీ కల్వకుర్తి కానీ నేనే స్టార్ట్ చేశాను, జూరాల నుంచి ఆ ప్రాజెక్టులు కూడా నీళ్లు తెచ్చింది మహబూబ్ నగర్ కి మేమే తెచ్చామంటూ కూడా ఆయన ఒక మాట అన్నారు. ఏం స్టార్ట్ చేస్తే ఎందుకు పాలమూరు జిల్లా వలసల జిల్లా అయింది? మరి ఎందుకు పాలమూరు జిల్లా? ఇప్పటికీ
2 లక్షల మంది బాంబేలో వలస కార్మికులు మహారాష్ట్రలో ఇప్పటికి అదే మా మహబూబ్నగర్ సంబంధించి పాలమూరు సంబంధించి 2 లక్షల మంది ఇప్పటికి కూడా మొన్న ఎలక్షన్ జరిగితే ఓట్లు వేసిన 2 లక్షల మంది బాంబే నుంచి వచ్చిన పరిస్థితి. ప్రత్యేకంగా బాంబేకు ప్రతి రోజు అక్కడ మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ ఆ ప్రాంతం నుంచి రెగ్యులర్ గా అదేవిధంగా బాంబేకు బస్సులు పోయి వస్తుంటాయి. ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది? అదే కాకూడదు మేడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందంటే రాజధాని మేము వదులుకున్నాం. రాజధాని ఏమన్నా మీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ తీసుకున్నదా? 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ నిజాం సంస్థానం నుంచి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. 1950లో అదే కాకుండా 1956లో విశాలాంధ్ర డిమాండ్ ముందుకొచ్చి కన్నడ మాట్లాడేవారు కావచ్చు, అదే కాకుండా మరాఠీ మాట్లాడేవారు కావచ్చు, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్రను తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపినప్పుడు అదేవిధంగా అంతకుముందు మద్రాసు రాష్ట్రం నుంచి కర్నూలు రాజధానిగా ఆంధ్ర ఏర్పడ్డది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెంది హైదరాబాద్ ఆల్రెడీ రాజధాని ఉంది కాబట్టి 400 సంవత్సరాల నుంచి నిజాం సంస్థానం కూడా ఇక్కడ రాజధానిగా వెలుగొలిగింది కాబట్టి దాన్ని రాజధాని చేస్తే ఇప్పుడు మేము రాజధాని వదులుకున్నాం, మళ్ళీ నీళ్లు వదులుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పాయింట్ అండి. ఇప్పుడు ఒక చరణ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ముందు నుంచే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, పాత పరిచయాలు అయినా ఏదైనా రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా మేబీ కేసీఆర్ జగన్ హయాంలో కాకపోయింది, అది మీ హయాంలో అవ్వచ్చు కదా. మరి మీరు ఆ రకంగా ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో ఆగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? స్టే ఇచ్చిన మాట వాస్తవమే, మేము కంటిన్యూ చేస్తాం. అంటే మీరేమో కూర్చునే పరిస్థితి లేదంటున్నారు, వాళ్ళేమో మాట్లాడడానికి రెడీగా ఉన్నామంటున్నారు కదా మేడం. ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రలో రాజకీయం చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన తర్వాత మేము పనులు కంటిన్యూ చేస్తే 100 కోట్ల రూపాయలు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రణాళిక చేస్తే 100 కోట్లు కట్టినాం, అందుకే మనలో కంటిన్యూ అయింది. మేమే ఆపినామని మేము చెప్పిన మేము చెప్పింది వాస్తవమే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవం. మరి ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం ఉంది. ఇక్కడ 2 పరిష్కారం మార్గం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తెలుసాలి. కానీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వారు లేకపోతే అక్కడ మద్దతు తోటి అక్కడ ఆ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి వారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం. కాబట్టి అదే కాకుండా ఏదైతే ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టే పరిష్కార మార్గాలు చూపించాలి. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ పరిష్కారం చూపించాల్సింది. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధన కావచ్చు, విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి పరిష్కారం కూడా కేంద్రం చేయాలి. కేంద్రం చేయని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చేయాల్సిన అవసరం కాబట్టి సుప్రీంకోర్టే దీని పరిష్కారం చూపిస్తుందని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు పరిష్కారం చూపించే వరకు కూడా, ఎందుకంటే పోలవరం అదేవిధంగా ఏదైతే పాలమూరు రంగానికి సంబంధించిన డిపిఆర్ ను మేము సరే, మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అయినప్పటికీ చరణ్ కౌశిక్ గారు, ఎట్ ద ఎండ్ ఏం కావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్, మీకైనా అదే ఇంపార్టెంట్. ఈవెన్ తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అయిపోతుంది, మీరు వచ్చి కూడా అధికారంలోకి 2 ఏళ్ళు అయిపోతుంది. సరే, పోనీ అటు ఏపీలో చూస్తేనేమో వాళ్ళు రాజధాని నిర్మాణాల ప్రాజెక్టులైనా సెంట్రల్ తోని కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు, వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. మీరు అక్కడ సెంట్రల్ లో సరిగా లేరు, పక్క రాష్ట్రాలతో సరిగా లేరు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మేలు చేస్తారు మీరు? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తోటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, మాది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, మేము వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కలిసి పోటీ చేసిన ఆంధ్ర రాష్ట్రంలో. అదే కాకుండా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో విభజన హామీలు పరిష్కరించారు. వారు పరిష్కరించారు. 9th and 10th షెడ్యూల్లో తెలంగాణ సంబంధించిన 50,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఇది ఇప్పుడు 1,00,000 కోట్లు అయింది, రావాల్సినాయి. అయినా కూడా అవి అపరిష్కృతంగా ఉన్నాయి. మొన్నటి ఒక ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ కూడా మనం ఉపయోగించుకోలేకపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని సమస్య పరిష్కారం చేసుకున్నాం. జల వివాదాలకు సంబంధించినది, ఈ సెంటిమెంట్ సంబంధించిన వ్యవహారం, దీన్ని ఎప్పుడో పరిష్కరించుకోవాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దీన్ని 10 years లోపు కాబట్టి ఎప్పుడో పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ పరిష్కరించకపోవడం మూలంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పాయింట్ మీ సైడ్ నుంచి కూడా వస్తుంది. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం పక్కన పెడితే మీరు ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్ళొస్తున్నారు, అన్నిసార్లు వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ ఆ కేంద్రం సంబంధించి కాస్త మాట్లాడితే బాగుండేది, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళతో చర్చల కన్నా వీళ్ళతోనే ఎక్కువగా పెడితే ఎంతో కొంత మేలు జరిగేది అన్న వాదనలు కూడా ఉన్నాయి. మేడం, ఇప్పటికీ చాలా సార్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో అనుమతులున్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోండి అని చెప్పేసి ఆనాడు విభజన హామీలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే జూరాల దగ్గర నుంచి
పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అది శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకోవాలని ఆలోచన చేయకపోతే ఎప్పుడో పాలమూరు రంగారెడ్డి పూర్తయింది. సమైక్య రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయి. అసలు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమతులున్న ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకోలేకపోయినాం. కొత్తగా ప్రాజెక్టుల పేరు మీద డిపిఆర్ లకు సంబంధించినటువంటి అనుమతి రాకపోవడం మూలంగా అవి కోట్ల పడడంతో పెద్ద ఎత్తున గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత పాలమూరు రంగా ఇప్పుడు అదే కదా సమైక్య రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా అదే కాకుండా ముచ్చుమరి ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో అనుమతి తీసుకున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మనం పూర్తి చేయకపోవడం మూలంగానే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం సుప్రీంకోర్టు చూపించాల్సిన అవసరం లేకపోతే కేంద్ర ప్రభుత్వం చూపించని పక్షంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి కొంత టైం తీసుకునే అవకాశం కాబట్టి ఖచ్చితంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదేవిధంగా ఏదైతే తీర్పు ఇచ్చే వరకు టీపీఆర్ పాలమూరు రంగానికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా జూరాల దగ్గర ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ అనుమతి ఉంది కాబట్టి మరి జూరాల నుంచి వాటర్ తీసుకుంటా ఆ ఫీజిబిలిటీ సంబంధించినటువంటి మరొకసారి నిపుణులతోటి కావచ్చు కమిటీ వేసైనా కూడా ఖచ్చితంగా జూరాలకు సంబంధించి కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సార్ మేడం ఇక్కడ చాలా 90% పూర్తయింది అంటారు. అసలు ఆనాడు అంచనా 53,000 కోట్ల రూపాయలు, వీళ్ళు ఖర్చు పెట్టింది 26,000 కోట్ల రూపాయలు. 26,000 కోట్ల రూపాయలు 53,000 కోట్లలో అంటే 50% మాత్రమే పూర్తయింది. ఇంకా ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా ఎస్కలేషన్స్ పెరిగి 85,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అంటే అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కలవపూర్తికి సంబంధించి అయితే మోటార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి తప్ప అక్కడ కూడా ఎలాంటి పారగత జరగని పరిస్థితి. రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 3 నాడు రిజల్ట్ వస్తే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో 3,56,700 పంపు సెట్లు పెరిగినాయి. సమైక్య రాష్ట్రంలో 18 లక్షల పంపు సెట్లు ఉంటే తెలంగాణలో 25 లక్షల పంపు సెట్లు పెరిగినాయి. మేము అదే చెప్తా ఉన్నా మేడం, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ప్రాజెక్టుల ద్వారా ఎలాంటి మీరు చెప్పిన పాయింట్స్ కి నాకు క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సునీత గారు, సో అసలు నీళ్ల గురించి మళ్ళీ అంశం వచ్చింది. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు అనేది ఒక సెంటిమెంట్. అది తెలంగాణ వచ్చే ముందు నుంచి ఇప్పటికీ స్టిల్ మనం అది కంటిన్యూ అవుతుంది. సరే, చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఈ విషయం ఇంకా పెరిగింది. సరే, అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ అంటే అక్కడనేమో అసలు వేస్టేజ్ వాటర్ నే మేము వాడుకుంటున్నామని క్లారిటీగా ఉన్నారు. సో కేంద్రానికి ఏంటి ఎంత మేర ఉంది ఏంటి, లేదంటే ఏపీ సైడే సపోర్ట్ ఉంటున్నారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి? సో చంద్రబాబు చెప్పిన దాన్నే మీరు కూడా సమర్థిస్తారా? గుడ్ మార్నింగ్ మేడం. మన జీటీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న